అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. డిఎస్పీ గారు పులివెందుల డిఎస్పీ గారు ఈరోజు వివేకానంద రెడ్డి గారి పిఏ కృష్ణారెడ్డి గారి ప్రైవేట్ కంప్లైంట్కి సంబంధించి విచారణ నిమిత్తం నాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీసు మేరకు నేను ఇవాళ పులివెందుల డిఎస్పీ గారి ముందు హాజరయ్యాను. ఆ కేసుకు సంబంధించినటువంటి విషయాలను, ఆ రికార్డ్స్ను గురించి వాళ్ళు అడిగిన విషయాలకు నేను సమాధానం చెప్పడం జరిగింది. ఇది పాత్రికేయ మిత్రులకు చిన్న విన్నపం ఏమంటే, ఇది వివేకానంద రెడ్డి మర్డర్కు రిలేటెడ్ కాదు, దానికి సంబంధమే కాదు. ఇది ఆయన పిఏని సిబిఐ వాళ్ళు టార్చర్ చేసిన విషయంలో ప్రైవేట్ కంప్లైంట్ వేయడం జరిగింది పులివెందుల కోర్టులో. ఆ కేసు ఆల్రెడీ ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. కొన్ని అనివార్య కారణాల వల్ల, పరిస్థితుల వల్ల ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన పరిస్థితి పోలీసులకు రావడం వలన ఆ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా వన్ ఆఫ్ ది విట్నెస్ అయినటువంటి నన్ను ఇవాళ పిలవడం జరిగింది. ఆ విట్నెస్లో ఉన్నటువంటి అంశాలు, విట్నెస్గా నేను గతంలో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఏది చెప్పానో దానికి సంబంధించిన క్వశ్చన్స్ అడిగారు. వాటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ కూడా ఇవ్వడం జరిగింది. పులివెందుల డిఎస్పీ గారు ఆడియో, వీడియో కూడా రికార్డ్ చేసుకోవడం జరిగింది. మళ్ళీ విచారణ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కింద అది పోలీసులకు పవర్ ఉంది, చట్టంలోనే అలాంటి వెసులుబాటు అనేది ఉంది. దాన్ని బేస్ చేసుకుని ఫర్దర్గా విట్నెస్ను ఎగ్జామిన్ చేసే అధికారం ఉంది కాబట్టి మాకు 160 నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చినటువంటి నోటీసు మేరకు మేము ఇవాళ వారికి సహకరించడం జరిగింది. లాస్ట్ ఇయర్ వేశారు, డిసెంబర్లో. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ఛార్జ్ షీట్ వేయడం జరిగింది. అది హైకోర్టులో దాని మీద వాళ్ళు ఆమె వివేకానంద రెడ్డి గారి డాక్టరు సిబిఐ రామ్ సింగ్ వాళ్ళు క్లాస్కి వెళ్ళడం జరిగింది. ఆ క్లాస్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు కౌంటర్లో దీంట్లో ఛార్జ్ షీట్ ఫైల్ చేశామని చెప్పేసి ఛార్జ్ షీట్ కాపీలను కూడా హైకోర్టులో దాఖలు చేసి ఉన్నారు. ఆల్రెడీ వన్స్ ఇన్వెస్టిగేషన్ అయితే కంప్లీట్ అయింది. కాకపోతే వాళ్ళకు పైన ఉన్నటువంటి అధికారుల ఆదేశాల మేరకు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాలని ఆదేశించారు కాబట్టి అందులో భాగంగా మాకు ఇవాళ 160 నోటీసులు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మేము కూడా వాళ్ళకి సహకరించి మాకు తెలిసిన విషయాలను వాళ్ళకి చెప్పడం జరిగింది. పక్కాగా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి ఉన్నటువంటి అధికారం అది పోలీసులకు సంబంధించిన వ్యవహారం. అది కోర్టు అయితే ఆదేశాలు కాదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.